హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మనం ఈ సంవత్సరంలోకొచ్చిన తర్వాత మొదటగా నేను పెట్టే వీడియో ఇదే అండి. అంటే నేను వాయిస్‌తో పెట్టే వీడియో ఇదే కాబట్టి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత ఏడాదిలో మనం కష్ట సుఖాలన్నీ అనుభవించున్నాము. అందులో ఒడిదుడుకులు చాలా వచ్చున్నాయి. అవన్నీ దాటుకొని మనం ముందుకు సాగాలి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి జరగాలని ఆ స్వామి అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే నేను ప్రార్థించుకుంటున్నానండి. సో, ఈ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం కదా! మనం ఈ సంవత్సరం ఏంటంటే అమావాస్య. ఉగాది ముందు రోజు అమావాస్య ఉంది కదా! అమావాస్యతో ప్రారంభించుకొని మనం భగవన్నామస్మరణ అలాగే ఉగాది పచ్చడి ముఖ్యంగా ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి షడ్‌రుచులతో ఉగాది పచ్చడి చేసుకొని తినడం అనేది మన తెలుగు వాళ్ళందరికీ కూడా మన ఆచారం. ఇది షడ్‌రుచుల్లో కలయిక అంటే మన కష్టాలు, సుఖాలు, అంటే తీపి, చేదు, పులుపు, వగరు అన్నీ కలగలుపుందే కదా మన జీవితం. అవన్నీ కూడా సమపాలలో ఉండాలని చెప్పి మనం ఉగాది పచ్చడి తయారు చేసుకొని, దాన్ని దేవుడి దగ్గర పెట్టి, అది ప్రసాదంగా మొదటగా స్వీకరిస్తాము. మాకు మా ఊర్లల్లో అయితే ఉగాది ముందు రోజు అంటే అమావాస్య ముందు రోజు పంతులు గారు వచ్చి పంచాంగ శ్రవణం అనేది చేస్తారు. పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ఏ ఏ రాసుల వారికి మంచిది అంటే రైతులు కదండీ! అందరూ కూడా ఏర్లు పూయడం అనేది ఎవరు చేస్తే మంచిది. ఏ పేరు బలం ఉన్న పేరు బలం ఎవరిది మంచిగా ఉందో వాళ్ళైతే మంచిది అని. వాళ్ళు మాత్రమని కాదు. వాళ్ళు చేస్తే మంచిది అని చెప్పి పంతులు గారు చెప్పడం జరుగుతది అమావాస్య రోజు. అదే మరుసటి రోజు ఉగాది రోజు కూడా రైతులందరం కూడా మంచిగా నాగళ్ళకన్నిటికి పూజ చేసుకొని అందరూ కూడా కొత్త బట్టలు ధరించి అందరూ వెళ్ళి వ్యవసాయం దగ్గరికి వెళ్తారు. మాకు ఊర్లో అయితే మేమైతే ఇలా చేస్తాము. ఇక్కడంతా సిటీ కదా! మనందరూ కూడా ఉగాది రోజు, అమావాస్య రోజు, ఉగాది రోజు చక్కగా ఇంటినంతాని అలంకరించుకొని, అలాగే దేవుడి గదిని కూడా అలంకరించుకొని, పూజ అదంతా చేసుకొని, పిండి వంటలు వండుకొని, అలాగే ఉగాది పచ్చడి కూడా అంతా తయారు చేసుకొని తిని అందరూ సంతోషంగా ఉంటారు. విలేజుల్లో అయితే ఇంకా బావుంటది సిటీలో కంటే. ఎందుకంటే మన సాంప్రదాయాలన్నింటినీ కూడా గౌరవిస్తూ మన తెలుగు పండగ. మన తెలుగు సంవత్సరంలో వచ్చే మన తెలుగు వారికి వచ్చే మొదటి పండగ కాబట్టి అందరూ కూడా ఇక నుంచి మంచిగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలి. పాడి పంటలతో అంతా బావుండాలని చెప్పి రైతులు ఎక్కువగా పూజ చేయడం జరుగుతది. ఈ విధంగా అయితే మేము చేసుకుంటాము. ఉగాది పచ్చడిని కూడా మేము నూరి చేసుకుంటామండి. ఇక్కడైతే అంతా పద్ధతులన్నీ మారుతున్నాయిలెండి. సో, మేము కూడా కొద్దిగా నూరి ఇంకొంచెం ముక్కలతో చేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు నూరిన పచ్చడనేది ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడట్లేదు ఎవరు కూడాను. ముక్కలు వేసి అందులో కూడా షడ్‌రుచులనే కాకుండా ఇంకా పళ్ళు, చెరుకు రసాలు ఇయన్నీ గూడా వేసి మరీ చేసుకుంటున్నాము. అవన్నీ ఉన్నాయనుకోండి తినడానికి కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారు పిల్లలని జెప్పి అన్ని రకాలు కలుపుతున్నారు. సో, మనం కాలంతో పాటు మారుతున్నాము. కాకపోతే మన పద్ధతులు, ఆచారాలను విడిచిపెట్టకుండా ఉంటే మంచిది. మారొచ్చు కానీ మన ఆచారాలను విడిచిపెట్టకూడదు. సో, మేము కూడా ఇక్కడ ఇలాగే ఉగాది పచ్చడి నూరుకొని అది భగవంతుడికి నివేదించి దాని తర్వాతయితే మేమందరం కూడా స్వీకరించాము. మొట్టమొదటగా అయితే మేము శివాలయంకైతే వెళ్ళామండి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నాకు ఒక నమ్మకం అనేది చాలా అంటే శివుడు అంటే అదొక రకమైన నమ్మకం. ఫస్ట్ అయితే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. శివాలయంలోనే ఉగాది పచ్చడి తినాలి అని నాకు పెళ్ళయ్యి వచ్చి అంటే నాకు పెళ్ళయ్యి వచ్చిన తర్వాత నుంచి నేను నమ్ముకున్న నమ్మకం అనమాట ఇది. అందరికీ ఇలా ఉంటదని కాదు. నాకైతే శివయ్య మీద బాగా నమ్మకం కాబట్టి మొదటగా ఇంట్లో పచ్చడి చేసుకున్నా సరే శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శించుకొని శివాలయంలో పచ్చడి తినిన తర్వాత మాత్రమే నేను ఇంటికొచ్చి పచ్చడి తింటానండి. అంతవరకు కూడా ఇంట్లో చేసినా కూడా నేను తినను. అది నేను పాటిస్తున్నాను. అందరూ ఇలా చేయాలని కాదు. ఇంకా పచ్చడి తినే విధానంలో కూడా ఇక్కడో విషయం చెప్తున్నానండి. పచ్చడి తీసుకుంటామంటే తయారు చేసేటప్పుడైతే షడ్‌రుచులన్నీ సమపాలలో వేసే చేస్తాను. కానీ తినేటప్పుడు మాత్రం కొంచెం తీపి ఏదైతే ఉందో దాన్నే ముందు తిని తర్వాత మిగతాదంతా తింటానండి. అంటే మనం నమ్మకం కదా! ఏదైతే ఫస్ట్ తింటున్నామో ఇంక ఈ సంవత్సరం అంతా అలా ఉంటదని మనం ఒక నమ్మకం మనకుంటది కాబట్టి పచ్చడిలో నుంచే ముందు తీపిగా ఉన్నది ఏదైతే ఉందో దాన్నే తినేసి తర్వాత మిగతాది తింటాను. మీలో కొంతమంది ఇలా చేస్తారని నేను అనుకుంటున్నాను.
మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఇలానే చేస్తానండి. ఇంకా మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా మంచిగా జరగాలని అనుకుంటున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత పిండి వంటలన్నీ తయారు చేసుకొని తల్లాలుగురం చక్కగా భోజనాలన్నీ చేసేసాము. అందులోకి ఈరోజు పప్పన్నం పెట్టడం మాకు ఆనవాయితీ అండి. అమావాస్య రోజు నూకాలమ్మకి పెడతాము. అలాగే ఉగాది రోజు కూడా అన్నము, పప్పు అనేది మేము దేవుడికి నివేదించుకుంటాము. మధ్యాహ్నం అందరం కలిసేసి చక్కగా భోంచేసేసి సాయంత్రం వేళల్లో ఇంకా మాకు దుర్గాదేవి గుడి ఉంది. దుర్గాదేవి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే ఈరోజు సాయంత్రం కోలాటం చేసే వాళ్ళందరికీ కూడా పోటీలు నిర్వహించారు. ఆ పోటీలు అయితే చాలా చక్కగా జరిగాయండి. 5 టీములు వచ్చాయి. చాలా చక్కగా వేశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గెటప్లో ఒక కోలాటం టీం వచ్చింది. చాలా బాగా చేశారు. వాళ్ళకే మొదటి బహుమతి వచ్చింది. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇంకా మా కాలనీ అంటే మాకు తెలిసిన వాళ్ళందరూ మా కాలనీ సభ్యులు కూడా వేశారు. వాళ్ళది కూడా నేను షార్ట్ రూపంలో పోస్ట్ చేశాను. చాలా బాగా చేశారు. మహిళలందరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం ఉగాది అయితే ఈ విధంగా మేమైతే జరుపుకున్నాము. మీరంతా ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి. కొద్దిగా వీడియోస్ పెట్టడం అయితే లేట్ అవుతుంది. ఎందుకంటే వర్క్ ఎక్కువ అయిపోతుంది నాకు. పెట్టడానికి వీలు అవ్వడం లేదు మెయిన్. అందువల్లనే వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి పోస్ట్ చేయడం. సో వీడియోస్ పోస్ట్ చేసినా మీరందరూ చూసి ఆదరిస్తారని నమ్మకంతోనే నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వాడల వెంట వసంతం, వాడల వెంట వసంతం, వాడల వెంట వసంతం, జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ, వాడల వెంట వసంతం. కోరికలు చాలా మంది చాలా 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 అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు సమయం కూడా కాదు మీరు చెప్పలేదు. మీరు చాలా మంది చాలా దూరంటారు కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా కార్యక్రమం అందరూ కూడా మనసుతో ప్రశాంతంగా స్వామి ఈరోజు మీ సంకల్పం ఎరగ మీద కూర్చోం.